భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని, ఆ భూమిని రెవెన్యూ వారు స్వాధీనపరచుకోవాలని, ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు టీఆర్ఎస్, బీజేపీ సీనియర్స్, ప్రెస్ క్లబ్, మీడియా మిత్రులు మద్దతునిచ్చి దీక్షలను బలపరిచారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన సదరు వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని, ఆక్రమిత ప్రభుత్వ భూమిని కాపాడాలని, అందుకు మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అది ఓకే చే మొత్తానికి ఇది ఓకే చే చర్ల మండల కేంద్రంలోని ఆఫీస్ ఎదురుగా గల ప్రభుత్వ భూమిలో గత 30 సంవత్సరాల నుంచి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం కోసము భూమిలో ఆలయం కట్టాలని చెప్పేసి వాళ్ళు పూజలు చేస్తారు. అట్లాంటి భూమిని ఇటీవల కొంతమంది ఆక్రమించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని తమ ప్రాంతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో నిన్న నుంచి చర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు టీడబ్ల్యూజే ఐఏయు జర్నలిస్టుల సంఘం పూర్తి మద్దతు పెరుగుతుంది. ప్లస్ ఈ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఇది కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆలయ కమిటీ వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి మేము కోరుతాము.